దేవుణ్ణి స్తుతించు. ఆయన స్తుతియోగమనొందిన వాడు, సర్వ సృష్టికర్త, సంపూర్ణ దేవుణ్ణి ఎప్పుడైతే మనం స్తుతిస్తామో అప్పుడే మనలో ఉన్న అహం స్వార్థం అంతా వెళ్ళి ఫ్రీగా ఉంటామండి. దేవునికి మీరు ఎప్పుడైతే ఫ్రీడమ్ ఇస్తారో మీరు ఫ్రీ అయిపోతారు. దేవుని అధికారానికి లోబడి. అందుకే నేను చెప్పగలిగేది ఏమిటో తెలుసా, మన జీవితంలో నువ్వు దేవునికి వ్యతిరేకముగా ఆగ్రహం చెందొద్దు. దేవుని ఆజ్ఞకు లోబడి నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకో. యేసయ్యకి సమర్పించుకో. ఎప్పుడైతే నీవు ఆ సమర్పణలోకి వస్తావో, ఆయనకి మహిమ కలుగుతాదో, అక్కడే నీ ఇంటిలో పరలోకం కనబడుతుంది. అక్కడ నీ ఇంటిలో ప్రభు సింహాసనాసీనుడు అవుతాడు. ఆ ఇంటిలో ఉండే ప్రతి అక్కర్లు తీర్చబడతాయి. యెహోవాయందు భయభక్తులు కలిగిన సర్వజనులారా, యెహోవాను స్తుతించుడి. ఆయన మనకి సహాయకుడు, మనకి కేడమై ఉన్నాడు. నీ జీవితంలో ఈ మాట మనస్ఫూర్తిగా చెప్పగలిగితే, ఆయన స్వాధీనంలోకి వచ్చి సమర్పించుకో. తప్పకుండా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు.